Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. Welcome to Harish Reddy IIT NEET EPSET classes. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET EPSET students. First of all, congratulations to IIT Advanced students. Okay, చాలా మంది స్టూడెంట్స్కి బెస్ట్ ర్యాంక్స్, మంచి ర్యాంక్స్ వచ్చాయి. 2 years వర్క్. ఓకే, కొద్దిమంది లాంగ్ టర్మ్ కూడా తీసుకున్నారు. మీ వర్క్కి ఈరోజు రిజల్ట్. ఓకే, సో ఈరోజు వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి కట్ ఆఫ్ గురించి చెప్పబోతున్నాను. తర్వాత కొద్దిమంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, సార్ 22,000 ర్యాంక్ వచ్చింది సార్, మాకు డైలమాలో ఉన్నాము, వస్తుందా రాదా సార్, మేము వచ్చేసి ఓపెన్ సార్, తర్వాత 19,000 ర్యాంక్ ఉంది సార్, డౌట్ వస్తుందా రాదా అని అడుగుతున్నారు. సో అందుకని నేను ఒక సింపుల్ వేలా మీకు ఈ ర్యాంక్ ఉంటే మీకు ఖచ్చితంగా వచ్చే పాసిబిలిటీ ఉంటుంది అని మీకు చెప్పబోతున్నాను. తర్వాత సీట్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. ఓకే, అది కూడా మీకు చెప్పబోతున్నాను, చూడండి లాస్ట్ వరకు. ఇది క్రైటీరియా ఫర్ ఇన్క్లూజన్ ఇన్ ఏ ర్యాంక్ లిస్ట్. ఓకే, ఇది కట్ ఆఫ్ గురించి, మనకు కట్ ఆఫ్ గురించి. అయితే మనకు తెలుసు పేపర్ 1, పేపర్ 2 ఇది మీకు ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ ఇయర్ చదివే వాళ్ళకి లేదా ఫస్ట్ ఇయర్ చదివే వాళ్ళకి అసలు ఐఐటి అడ్వాన్స్డ్లా చాలా టఫ్ అంటారు కదా సార్. పేపర్ ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, ఎన్ని మార్క్స్ మినిమం తెచ్చుకోవాలి అనే ఐడియా ఖచ్చితంగా వస్తుంది. ఓకే, సో మీరు సెకండ్ ఇయర్ అయిపోయి ర్యాంక్ కొట్టిన వాళ్ళు ఉంటే జూనియర్కి సజెస్ట్ చేయండి, యూజ్ అవుతుంది. పేపర్ 1 180 మార్క్స్, పేపర్ 2 180 మార్క్స్. ఈ ఇయర్ టోటల్ 360 మార్క్స్. మ్యాథ్స్ 120 మార్క్స్ టోటల్, ఫిజిక్స్ 120 మార్క్స్, కెమిస్ట్రీ 120 మార్క్స్. 60 పేపర్ 1, పేపర్ 2. సో అడ్వాన్స్లా ఇండివిజువల్ సబ్జెక్ట్ కూడా క్వాలిఫై ఉంటుంది. ఇప్పుడు మీకు కెమిస్ట్రీ 0 వచ్చింది, మ్యాథ్స్ ఫిజిక్స్ సూపర్ మార్క్స్ వచ్చినాయి, ఇంకా చాలా మార్క్స్ వచ్చినాయి అనుకోండి, అయినా మీరు ఎలిజిబుల్ కాదనమాట. ఫిజిక్స్లో మినిమం ఉండాలి, కెమిస్ట్రీలో మినిమం ఉండాలి, మ్యాథ్స్లో మినిమం స్కోర్ ఉండాలి. క్వాలిఫైయింగ్ అనేది సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది. ఇది చాలా ఛాలెంజ్ కదా. ఓకే, అది ఇవ్వబోతున్నాను నేను. ఫస్ట్ మార్క్స్ చెప్తాను. అవుట్ ఆఫ్ 360కి ఇది కామన్ ర్యాంక్ లిస్ట్ ఓసీ వాళ్ళకి, సింపుల్గా ఓసీ వాళ్ళకి 74 ఉందంటే ర్యాంక్ ఇస్తున్నాడు. 74 మార్క్స్ వచ్చింది అంటే ర్యాంక్ ఇస్తున్నాడు. చూడండి ఎంత అబ్నార్మల్ ఉంది అంటే 20% వస్తే చాలు. 20% మీ 360లా 20.56% వచ్చింది అంటే మీకు ర్యాంక్ వస్తుంది. ర్యాంక్ వచ్చినంత మాత్రమే సీట్ వస్తుంది అని చెప్పను. యు ఆర్ ఎలిజిబుల్ టు అటెండ్ దట్ కౌన్సిలింగ్. జోసా కౌన్సిలింగ్లో ఐఐటి సీట్స్ కోసం మీరు ఎలిజిబుల్ అనమాట. ఇది కామన్ ర్యాంక్ లిస్ట్. నెక్స్ట్ ఓబీసీ 66 మార్క్స్ రావాలి. ఓవరాల్గా 66 మార్క్స్ రావాలి. నెక్స్ట్ జనరల్ ఈడబ్ల్యూఎస్ కూడా 66 మార్క్సే ఉంది. 66 మార్క్సే ఉంది. ఓకే, సబ్జెక్ట్ వైజ్ కూడా ఇప్పుడే చెప్పేస్తా. కామన్ ర్యాంక్ లిస్ట్ ఈచ్ సబ్జెక్ట్లో 7 ఉండాలి. ఓసీ వాళ్ళకి మ్యాథ్స్ 7 ఉండాలి, ఫిజిక్స్ 7 ఉండాలి, కెమిస్ట్రీ 7 మార్క్స్ ఉండాలి. ఎంతకి అంటే 120 మార్క్స్కి. చూడండి ఎంత వేరియేషన్ ఉంది సార్. 120 మార్క్స్కి 7 మార్క్స్ ఉంటే నేను క్వాలిఫై అయ్యా సార్ అని డౌట్ వస్తుంది కదా. ఇది చూడండి ఓసీ వాళ్ళకి. ఓబీసీ వాళ్ళకి ఈచ్ సబ్జెక్ట్లో 6 మార్క్స్ ఉండాలి. ఎంతకి? ఈచ్ సబ్జెక్ట్ 120 మార్క్స్కి 66 మార్క్స్ టోటల్ ఉండాలి. జనరల్ ఈడబ్ల్యూఎస్కి 6 మార్క్స్ ఉండాలి. ఈచ్ సబ్జెక్ట్ 6 మార్క్స్ ఉండాలి. ఓవరాల్గా 37 మార్క్స్ ఉంటే మీకు ర్యాంక్ వస్తుంది, ఏదో ర్యాంక్ వస్తుంది, క్వాలిఫై అయినట్లు ర్యాంక్ వస్తుంది క్లియర్. నెక్స్ట్ ఎస్సీ ర్యాంక్ లిస్ట్. ఎస్సీ వాళ్ళకి ఈచ్ సబ్జెక్ట్లో 3 మార్క్స్ ఉండాలి, కానీ ఓవరాల్గా 37 మార్క్స్ ఉండాలి. అంటే మీరు డౌట్ పడకండి, సార్ మ్యాథ్స్ 3, ఫిజిక్స్ 3, కెమిస్ట్రీ 3 అయితే 9 మార్క్స్ అవుతుంది కదా సార్ అని. ఈ మినిమం 3 రావాలి, ఓవరాల్గా 37 మార్క్స్ రావాలి, అప్పుడే మీకు ర్యాంక్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో 20 మార్క్స్ వచ్చినాయి, ఫిజిక్స్లో 3 మార్క్స్ వచ్చినాయి, 23 కదా. నెక్స్ట్ కెమిస్ట్రీలో మీకు ఇంకా ఎంత రావాలి? 14 మార్క్స్ రావాలి, అప్పుడు మీరు ఎలిజిబుల్, అది ర్యాంక్ వస్తుంది అనమాట. మీ ఈచ్ సబ్జెక్ట్లో 3 ఎస్సీ వాళ్ళకి టోటల్గా 37 మార్క్స్ ఉండాలి. నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకి కూడా ఈచ్ సబ్జెక్ట్లో 3 మార్క్స్, టోటల్ ఏమో 37 మార్క్స్ ఉంటే ర్యాంక్ వస్తుంది. నెక్స్ట్ కామన్ పీడబ్ల్యూడి అంటే పర్సన్ విత్ డిజబిలిటీ. ఓబీసీ పీడబ్ల్యూడి, జనరల్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి, ఎస్సీ పీడబ్ల్యూడి, ఎస్టీ పీడబ్ల్యూడి, ఇది అందరికీ పీడబ్ల్యూ క్యాండిడేట్ అనుకోండి మొత్తం
పర్సన్ విత్ డిజబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఈచ్ సబ్జెక్ట్లో ఎంత ఉండాలి? 3 మార్క్స్ ఉండాలి. ఈచ్ సబ్జెక్ట్లో 3 మార్క్స్ ఉండాలి. టోటల్గా 37 మార్క్స్ ఉండాలి. ఓవరాల్గా 37 మార్క్స్ ఉండాలి. అప్పుడు మీకు ఏదో ఒక ర్యాంక్ వస్తుంది. ఓకేనా? ఇది నెక్స్ట్ ప్రిపరేటరీ కోర్స్ ర్యాంక్ లిస్ట్ అని ఉంది. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు ప్రిపరేటరీ అంటే ఏందో చెప్తాను చూడండి. ఇది ఐఐటీలో సీట్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపరేటరీ అనేది ఐఐటీలో సీట్ రాదు. లాంగ్ టర్మ్ లాక్ అనమాట. ఐఐటీ వాళ్ళు కండక్ట్ చేసేది లాంగ్ టర్మ్ లాక్, ఒక కోర్స్ లాగా తీసుకోవాలి. అంటే లాంగ్ టర్మ్ అంటే జీరో అకాడమిక్ ఇయర్ కదా. మీరు చైతన్య లాంగ్ టర్మ్ తీసుకున్నా, నారాయణ లాంగ్ టర్మ్ తీసుకున్నా ఎలా ఉంటుందో అలానే థింక్ చేయండి సింపుల్గా ఐఐటీ నుంచి. అయితే 18 మార్క్స్, ఓవరాల్గా 18 మార్క్స్, ఒక్క మార్క్ వస్తే చాలు. ప్రతి సబ్జెక్ట్లో 1 మార్క్ రావాలి. అంటే పాజిటివ్ నెగిటివ్ అన్నీ తీసేసి 1 మార్క్ ఉండి ఓవరాల్గా 18 మార్క్స్ వస్తే మీకు ర్యాంక్ కార్డులో ప్రిపరేటరీ కోర్స్ ర్యాంక్ లిస్ట్ అని ఇస్తాడు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నది ఇక్కడ. ఆ ర్యాంకును చూసి కొద్దిమందికి 400 వచ్చింది, ప్రిపరేటరీ కోర్స్ ర్యాంక్ లిస్ట్ 400 వచ్చింది. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు తెలియకుండానే. సార్ 1400 అంటే వస్తుంది కదా సార్ మాకని అంటున్నారు. సో కన్ఫ్యూజ్ కాకండి. అది సీట్ ఇచ్చేది కాదు, అది జస్ట్ లాంగ్ టర్మ్ లాంటిది అనమాట. ఓకే, మీరు 1 ఇయర్ వేస్ట్, అంటే 1 ఇయర్ మొత్తం ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఐఐటి రాయాలి. స్పెషల్గా అంటూ ఏముండదు దానికి. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. మీకు ర్యాంక్ కార్డులో ప్రిపరేటరీ కోర్స్ అని వస్తే అది మీకు సీట్ రాదు, ఓన్లీ లాంగ్ టర్మ్ లాంటిది. ఓకే, దానికి మినిమం 18 రావాలి మార్క్స్. ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కామన్ ర్యాంక్ లిస్ట్ 7 ఉండాలి మినిమం. ఈ సబ్జెక్ట్లో 74 మార్క్స్ వస్తే ఓసీ వాళ్ళకి ర్యాంక్ వస్తుంది. ఓబీసీ వాళ్ళకి అండ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈచ్ సబ్జెక్ట్లో 6 ఉండాలి, మార్క్స్ ఏమో 66 ఉండాలి. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అందరికీ ఈచ్ సబ్జెక్ట్లో 3 మార్క్స్ ఉండాలి. ఓవరాల్గా 37 మార్క్స్ ఉంటే మీకు ర్యాంక్ వస్తుంది. ప్రిపరేటరీ ఇది సీట్ ఇవ్వరు, ఐఐటీలో సీట్ రాదు, లాంగ్ టర్మ్ లాంటిది. 1 మార్క్ మినిమం ఉండాలి, 1 సబ్జెక్ట్, 18 మార్క్స్ ఓవరాల్గా ఉండాలి. ఓకే, ఇక్కడ ఇది అసలు కన్సిడర్ చేసుకోకండి. ఇక్కడ చూడండి పర్సంటేజ్, ఓవరాల్గా 20% వస్తే ఓపెన్లో వస్తుంది కదా. ఓబీసీ వాళ్ళకు ఓవరాల్గా 18%, ఓబీసీ జనరల్కి 18%, ఆల్ పీడబ్ల్యూడికి ఓవరాల్గా 10% ఉంటే చాలు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అందరికీ ఎంత ఉండాలి? 10% ఉండాలి. అంటే చూడండి ఎంత తక్కువ ఉందో. ఇండివిజువల్ సబ్జెక్ట్ చూడండి 5% ఓసీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి కూడా 5% మినిమం. 5.83% ఓపెన్, ఓబీసీ వాళ్ళకు 5.25%, జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5.25%. ఈ పర్సంటేజ్లో కన్వర్ట్ చేసినాం. ఓకే సార్, ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఇప్పుడు చూడండి, ఇది ఇలా చేస్తారు. ఇది ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ కదా, 120 ఇంటూ 5.83 డివైడెడ్ బై 100 వేయండి, మీకు ఆల్మోస్ట్ 6.99 అంటే 7 వస్తుంది. ఇంత తక్కువ పర్సంటేజ్ వచ్చిన స్కోర్ టార్గెట్ పెట్టుకుంటే ఈ స్కోర్స్ తెచ్చుకుంటే మీకు ఐఐటీలలో అడ్వాన్స్లలో ర్యాంక్ వస్తుంది. లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఇంకా తగ్గింది, పేపర్ టఫ్ ఉంది. ఓకే, మనకి ఎస్సీ ఎస్టీకి ఏమో 2.92, పీడబ్ల్యూడి కూడా 2.92%. ఇక ప్రిపరేటరీ అనేది వదిలిపెట్టేసేయండి, లాంగ్ టర్మ్ది అది. ఓకే, ఇది కట్ ఆఫ్ ఈ ఇయర్. నెక్స్ట్ మీ డౌట్ ఏంటంటే, సార్ ఇప్పుడు మాకు వచ్చింది ర్యాంక్ అయితే వచ్చింది, ఇంకా ఇది ప్రిపరేటరీ కోర్స్ పక్కన పెడితే మాకు ర్యాంక్ అయితే వచ్చేసింది, ర్యాంక్ని బట్టి మాకు ఏ కాలేజ్ వస్తుందో చెప్పండి అనే దానికోసం నేను మీకు నెక్స్ట్ చెప్పబోతున్నాను. మనకి ఈసారి 1300 సీట్స్ వరకు ఇంక్రీజ్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. చెప్పారు, ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఆల్రెడీ ఐఐటి చెన్నైలో 2 కోర్సెస్ 80, ఓకే, అండ్ బాంబేలో ఒక కోర్సు యాడ్ చేసినందుకు అఫీషియల్గా ఇచ్చారు. మనకు తెలుస్తుంది క్లియర్గా సీట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకే, ఇది లాస్ట్ ఇయర్ దాంతో బట్టి. లాస్ట్ ఇయర్ 17,765 అలా ఉన్నాయి కదా సీట్స్. ఈసారి నియర్లీ మనకు 18,000 ఆర్ 18,000 అబవ్ వరకు రావచ్చు సీట్స్. ఓకే, ఇది మనకు నేను సింపుల్ వేలో ఇచ్చాను, ఏదో ఒక 8 అని ఇచ్చాను. నాకు పాసిబుల్ అయితే ఇమ్మీడియట్గా కంప్యూటర్ సైన్స్ సపరేట్గా కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ సైన్స్కి కట్ ఆఫ్ ఎంత ఓసీ, ఆల్ ఐఐటీస్, ఓన్లీ ఐఐటీస్, అలా ఎన్ఐటీస్, అలా నెక్స్ట్ ట్రిపుల్ ఐటీస్, అలా చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఆల్ ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ కట్ ఆఫ్ది. ఓకే, ఇక్కడ చూద్దాం. ఓసీ వాళ్ళకి 2024లో
ఇక్కడ బ్రాంచ్ ఏదో ఒక ఐఐటి అంటున్నా, ఓన్లీ ఐఐటి ఇది, ఐఐటి మాత్రమే నేను చెప్పేది. ఓకే, ఐఐటి ట్రిపుల్ ఐటీస్ కదా, ఐఐటీస్ గురించి చెప్తున్నాం. ఓసీ బాయ్స్కి 22,390 ఉంటే ఏదో ఒక బ్రాంచ్ వస్తుంది. గర్ల్స్కి 25,824. ఇది లాస్ట్ ఇయర్. సార్ మాకు లాస్ట్ ఇయర్ కాదు, ఈ ఇయర్ చెప్పండి సార్, సీట్లు పెరుగుతున్నాయి అంటున్నారు కదా, అందుకే ఇది వేరే కలర్లు ఇచ్చాను. ఇది మీకు ఇంపార్టెంట్. ఓసీ వాళ్ళకి 2025 బాయ్స్కి 23,500 లేదా 24,000 వరకు ఉన్న మీరు హోప్స్ పెట్టుకోండి, అప్లై చేయండి, లాస్ట్ వరకు చూడండి. ఓకేనా, తప్పలేదు. ఎందుకంటే ఏది ఎలా ఉంటుందో తెలియదు. కౌన్సిలింగ్ని 100% అక్యురేట్గా ప్రిడిక్ట్ చేయడం ఇంపాసిబుల్ అది. ఓకే, ఓసీ బాయ్స్ 23,500 నా వైపు నుండి నేను చెప్తున్నా. గర్ల్స్ 27,000 వచ్చిన ఓసీ గర్ల్స్ హోప్స్ పెట్టుకోండి, ఏదో ఒక ఐఐటి వస్తుంది అని. నేను కంప్యూటర్ సైన్స్ అని అయితే చెప్పట్లేదు. మీకు కావాల్సిన కంప్యూటర్ సైన్స్ కోర్ వస్తుందా, ఈసీఈ వస్తుందా అంటే కష్టమే, కానీ ఏదో ఒక ఐఐటి అయితే వస్తుంది. ఈడబ్ల్యూఎస్ 2024 3,467 బాయ్స్, గర్ల్స్ ఏమో 4,976. సార్ ఇదేం అవసరం లేదు, ఇది చెప్పండి అంటే 2025లో ఈడబ్ల్యూఎస్ బాయ్స్ ఎంత 3,900 ఉంటే ఓప్స్ పెట్టుకోండి, వస్తుంది. 5,500 గర్ల్స్కి ఓప్స్ పెట్టుకోండి, 5,500 ఈడబ్ల్యూఎస్లో. నెక్స్ట్ ఓబీసీ 2024లో బాయ్స్ ఏమో 8,177, గర్ల్స్ ఏమో 9,291కి కట్ ఆఫ్ ఉంది ఐఐటీస్. 2025లో 9,100 వరకు ఉన్న మీరు హోప్స్ పెట్టుకోండి బాయ్స్కి. గర్ల్స్కి ఏమో 11,000 ఉన్న హోప్స్ పెట్టుకోండి, 11,000 వరకు ఏదో ఒక బ్రాంచ్ వస్తుంది. ఎవరు? ఓబీసీ. ఎస్సీ వాళ్ళకి ఎస్సీ 2024లో 4,321 ఏమో బాయ్స్, 4,991 ఏమో గర్ల్స్. సరే ఇది సరే 2025లో ఇంపార్టెంట్ కదా, 5,000 వరకు బాయ్స్ ఉన్న హోప్స్ పెట్టుకొని ముందుకెళ్ళండి, ఐఐటి వస్తుందని లేదా ఎన్ఐటి. నెక్స్ట్ అలా చూసుకోండి ఏది వస్తే అది. గర్ల్స్ ఏమో 5,500 వరకు హోప్స్ పెట్టుకోవచ్చు. ఎస్టీ బాయ్స్ 2024లో 1,755, గర్ల్స్ ఏమో 1,799. ఇక్కడ 2025లో ఇప్పుడు 2,200 వరకు బాయ్స్ కట్ ఆఫ్ ఉండొచ్చు అనుకుంటున్నా, 2,300 వరకు గర్ల్స్ కట్ ఆఫ్ ఉండొచ్చు అనుకుంటున్నా. సో ఇలా ఇది ఉంటే మీరు కొంచెం హోప్స్ పెట్టుకొని చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. సీట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మనకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చినా మీకు సీట్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. సార్ మీ వైపు నుంచి చెప్పండి సార్, ఏదో ఒక ఐఐటి బ్రాండ్ కోసం అని జాయిన్ కావాలా, లేకుంటే మాకు నచ్చిన బ్రాంచ్కు జాయిన్ కావాలా అంటే మీకు నచ్చిన బ్రాంచే జాయిన్ అవ్వండి అని నా సజెషన్. ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఉండి ఇష్టం ఉంటే మీరు ఎక్కడ చదివినా మీరు టాప్కి రీచ్ అవుతారు. మీకు ఆ కోర్సు ఇష్టం లేకుంటే ఐఐటీలో చదివినా ఎన్ఐటీలో చదివినా ఎక్కడ చదివినా మీకు ఇష్టమే లేదనుకోండి, అప్పుడు మీరు ఎంత పెద్ద ఇన్స్టిట్యూషన్లో చదివినా మీరు దాంట్లో సక్సెస్ కాకపోవచ్చు. మన ఇష్టము మన ఫ్యాషనే మనల్ని కాపాడుతుంది. ఇది నా సజెషన్. బ్రాండ్ కూడా ఇంపార్టెంట్ కదా సార్ అంటే ఫ్యాషనేట్ ఇంట్రెస్ట్తో కంపేర్ చేస్తే నెక్స్ట్ బ్రాండ్ అనేది నా సజెషన్. ఓకే, మీకు ఇష్టమైన బ్రాంచ్ నేను ఆల్రెడీ చెప్పాను, అడవిలో ఉన్న కాలేజీలో వచ్చినా మీరు అందులో నెగ్గుకొస్తారు, మీరు సక్సెస్ అవుతారు ఆ ఫీల్డ్ లోపల. ఓకే, ఇంకొక డౌట్ సార్, మాకు కొన్ని బ్రాంచెస్ ఏది తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు సార్ అని కొద్దిమంది పేరెంట్స్ అడుగుతున్నారు. ఖచ్చితంగా నేను ప్రతి బ్రాంచ్ యొక్క ఫ్యూచర్ ఇలా జాబ్స్ ఉంటాయి మన డైలీ లైఫ్లో చూసే. సిఎస్సి తీసుకుంటే మనకు సాఫ్ట్వేర్ సైడు, ఈసీఈ తీసుకుంటే ఇలా అని నేను మీకు గవర్నమెంట్ ప్రైవేట్ ఏరియా లోపల ఎలా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది నా వైపు నుండి నేను మీకు వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి నుండి ఐఐటి జోసా కౌన్సిలింగ్, నెక్స్ట్ తెలంగాణ ఎప్సెట్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్ కౌన్సిలింగ్ గురించి, నెక్స్ట్ నీట్ కౌన్సిలింగ్ గురించి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఓకే కాన్ఫిడెన్షియల్గా ఏం ఛార్జెస్ అడగకుండా నేను మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ క్లాసెస్ కూడా స్టోరీస్ మంచి మంచి స్టోరీస్ ద్వారా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ జూనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద
ద వెరీ బెస్ట్ ఐఐటి అడ్వాన్స్డ్ స్టూడెంట్స్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.